తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు టార్గెట్ బీఆర్ఎస్కు చెక్ పెట్టే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందంటూ వార్తలైతే వస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం. ఇక వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వివరాలకు వెళ్ళినట్లయితే రాష్ట్రంలో రాజకీయ సమీకరణ వేగంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ ఫిక్స్ చేసుకున్న పీసీసీ నేతలు గ్రౌండ్ లెవెల్లోనూ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే 10 మంది మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. మరో 18 మున్సిపాలిటీల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. లోక్సభలో ఎన్నికల్లో 12 నుంచి 14 ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లాన్తో అడుగులు వేస్తుంది. ఓవైపు 6 గ్యారంటీలను అస్త్రంగా భావిస్తున్న హస్తం పార్టీ వాటి అమలు దిశగా వ్యూహాలు రచిస్తుంది. 10 రోజుల పాటు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం డేటా ఎంట్రీ ప్రక్రియ ముగియగానే అమలుపై ఫోకస్ పెట్టనుంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు హామీల్లో వచ్చాయి. వచ్చే నెల నుంచి 200 యూనిట్లు విద్యుత్తును అమలు చేయాలని డిసైడ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో మారడంతో రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్లో లోకల్ లీడర్లు కాంగ్రెస్లో జై కొడుతూ సొంత పార్టీ నేతలపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నట్టు పలు చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లు జెడ్పీసీసీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో గూటికి చేరుతున్నారు. దీంతో లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నమాట.